ప్రపంచంలోనే నెంబర్ 1 ఫిల్మ్ ఇండస్ట్రీ హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. యూనివర్సల్ స్టూడియోస్ కావచ్చు, పారమౌంట్ పిక్చర్స్ కావచ్చు, వాల్ట్ డిస్నీ కావచ్చు, 21st సెంచరీ ఫాక్స్ కావచ్చు, టాప్ మోస్ట్ స్టూడియోస్, ఫిల్మ్ ప్రొడ్యూసింగ్ హౌసెస్ హాలీవుడ్లో ఉన్నాయి. వాళ్ళు ఆస్కార్స్ ఇస్తుంటే మనం ప్రపంచం మొత్తం వాళ్ళ వెంకే చూస్తూ ఉంటాం అనమాట. అటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీకి ఈరోజు కష్టాలు వచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన దేన్ని వదలట్లేదు, హాలీవుడ్తో సహా. ఇప్పుడు ఆయన ఒక మాట అన్నారు, హాలీవుడ్ బాగా డివాస్టేట్ అయిపోయింది. అమెరికన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది చావుకు చాలా దగ్గరలో ఉంది. దానికి ప్రధానమైన కారణం ప్రపంచంలో చాలా దేశాలు ట్యాక్స్ కన్సెషన్స్, టారిఫ్ కన్సెషన్స్, సబ్సిడీస్ ఇచ్చి అమెరికన్ ఫిల్మ్ హౌసెస్ని లాగేస్తున్నాయి. ఎవరైతే ఫారెన్ ల్యాండ్లో సినిమాలు తీస్తారో వాళ్ళపైన 100% టారిఫ్ వేస్తాను, హాలీవుడ్ సినిమాలు అమెరికాలో తీయాలి, బయట తీస్తే నేను టారిఫ్ వేస్తాను అని చెప్పి ట్రంప్ ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ని, ఫిల్మ్ స్టూడియోస్ని బెదిరిస్తున్నారనమాట అమెరికాలో. మనందరికీ తెలుసు ట్రంప్ ట్రేడ్ వార్ స్టార్ట్ చేశారు. చైనాతో విపరీతమైన యుద్ధం చేస్తున్నారు. 145% టారిఫ్ వేశారు ఇప్పుడు చైనా పైన. చైనా ఏమని తెలుసా, ఎక్కువ కన్సూమింగ్ అంటే మేము హాలీవుడ్ మూవీస్ బాగా చూస్తాము, ఇక నుంచి మోడరేట్గా చాలా తక్కువగా హాలీవుడ్ మూవీస్ని చైనాలోకి ఎలా చేస్తాము, మీకు మార్కెట్ లేకుండా చేస్తామని చెప్పి చైనా డొనాల్డ్ ట్రంప్ను బెదిరించింది. దాంతో డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా తెగించేశారు. హాలీవుడ్ సినిమాలు బయట తీస్తే 100% టారిఫ్స్ విధిస్తానని చెప్పి. ఇది కరెక్టా?